మీరే రాజైపోవచ్చు. టైటిల్ చూసి కంగారు పడ్డరా? కానీ ఇది వాస్తవమే. చెప్తా వినండి. మీకు నిత్యానంద తెలుసు గదా! గుర్తొచ్చిండా? అదే సినీ నటి రంజితతోని కామకలాపాలు, కేసులు, దేశం వదిలి పారిపోవడం గుర్తొచ్చిందా లేదా? ఇగో ఇక్కడుండుగా ఈయన. ఈయన కంట్రీ ఆఫ్ కైలాస, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనేది నిత్యానంద ప్రకటించిన స్వయం ప్రకటిత దేశం. ఇక్కడి నుంచి పారిపోయాక ఆయన ఒక ఐస్‌లాండ్ కొన్నారు. ఆ దీవికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని మళ్ళా శివుని పేరే పెట్టుకుండు ఆయన. కైలాసందే పెట్టుకుండు. హిందూ సాంప్రదాయాలను కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అనుచరులందరికీ ఒక దేశాన్ని అందించడానికి ఈ దేశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి ఆయన ప్రకటించిండు. అంతేకాదు ఇక్కడ జాతీయ జెండా ఏర్పాటు చేసిండు. ఒక జాతీయ చిహ్నము, సెపరేట్ రాజ్యాంగము, పాస్‌పోర్టు, డిజిటల్ కరెన్సీ, ఇంకా సెంట్రల్ బ్యాంక్, ఇక్కడ బ్యాంకులు కూడా ఉంటాయని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఎంబసీలు కూడా ఉంటాయట. ఈ భావనను కూడా ఆయన ప్రచారం చేసిండు. పౌరసత్వం కైలాస వెబ్‌సైట్ ద్వారా పౌరసత్వానికి ఎవరైనా ఈ దేశంలో ఉండాలనుకుంటే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ప్రకటించారు. అయితే పౌరసత్వానికి ఏ దేశంలోనూ చట్టపరమైన ఈ గుర్తింపు లేదనుకోండి. నిత్యానంద తనను తాను కైలాస స్థాపకుడిగా కాదు, అత్యున్నతమైనటువంటి నాయకుడిని నేనే, అలాగే నా దేశంలో మంత్రులు ఉంటారు, శాఖలు ఉంటాయి అని కూడా చెప్పిండు. ఆసక్తికరమైన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2023లో అంటే దేశాలన్నీ ఒక దగ్గర కలిసి ఐక్యరాజ్య సమితి ఉంది కదా. ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా కైలాస ప్రతినిధులుగా చెప్పుకున్న కొంతమంది అక్కడికి ఆ ఈవెంట్లో సైడ్ ఈవెంట్లో లోపలికి కూడా కాదు, సైడ్ ఈవెంట్లో అక్కడ ఫోటోలకి దానికి దీనికి పోజులు ఇచ్చారు. అయితే ఇక్కడ ఆ ప్రతినిధి ఎవరో తెలుసా? చెప్పండి, గెస్ చేయండి. ఎవరో కాదు, రంజిత గారే. ఓకే, ఇక నిత్యానంద సంగతి పక్కన పెట్టండి. ప్రపంచంలో 27 మంది మాత్రమే నివసించే ఒక దేశం ఉందని తెలుసా? అది ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీల్యాండ్. అయితే ఇది ఐక్యరాజ్య సమితి ఏం గుర్తించలేదు. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూసిరా, ఇది ఒక దేశం. ఇందులో స్టార్ట్ చేసినప్పుడు 27 మంది ఎవరు, కానీ ఇప్పుడు ఆ సంఖ్య మారే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ తీరంలో సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరానికి సముద్రం మధ్యలో ఒక పాత కోట ఉండేది. ఆ పాత కోటనే వీళ్ళు దేశం అని పెట్టుకున్నారు. దానికి ఒక సైనిక అది ఉంది. అంతేకాదు దీని విస్తీర్ణం ఎంతనో తెలుసా? ఒక సముద్ర ప్లాట్ఫామ్ అంతా. ఇక్కడ ఫోటోలు కనిపిస్తుంది కదా, ఇట్లా ఇది ఒక దేశం. దీనికి ఒక సొంత జెండా, నాణేలు, స్టాంపులు, పాస్పోర్ట్లు అన్నీ ఉన్నాయి. కానీ ప్రపంచంలోని ఏ దేశం దీన్ని అధికారిక దేశంగా మాత్రం గుర్తించలేదు. కానీ ఐక్యరాజ్య సమితి గుర్తించిన అత్యల్ప జనాభా ఉన్న దేశం ఏందో ఇంకోటి చెప్తా. అది వాటికన్ సిటీ. చాలామందికి వాటికన్ సిటీ గురించి తెలుసు, కానీ ఇది సపరేట్ దేశం అని తెలియదు. రోమ్లో భాగం అనుకుంటారు. ఇక్కడ ఈ దేశంలో వాటికన్ సిటీలో 800 మంది మాత్రమే నివసిస్తారు. రోమ్ నగరానికి మధ్యలోనే ఇది ఉంటుంది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సపరేట్ కాన్స్టిట్యూషన్ కలిగినటువంటి ఒక దేశం. ఇంకోటి కూడా ఉంది, అది కూడా చెప్తా వినండి. హాట్ రివర్, ప్రిన్సిపాలిటీ ఆఫ్ హాట్ రివర్. 1970లో ఒక రైతు ఏం చేసిందంటే ల్యాండ్ విషయంలో, తనకు సంబంధించిన ల్యాండ్ విషయంలో ఏదో కాంట్రవర్సీ వచ్చింది. ప్రభుత్వంతో కుట్ల ఏర్పడ్డది. ఈ వివాదం రావడంతోనే ఆయన ఏం చేసిందంటే తన భూమికి తానే స్వతంత్ర దేశంగా నాదే దేశం అని ఆయన ప్రకటించిండు. ఇది 75 చదరపు కిలోమీటర్లు ఉన్న భూభాగం. ఇది ఒక దేశంగా అదైంది. అక్కడ జనాలు ఉన్నారు, కరెన్సీ ఉంది, డాలర్, హాట్ రివర్కి సంబంధించిన డాలర్ కూడా ఉంది. ప్రత్యేక పాస్పోర్ట్లు, అంటే ఇక్కడ వేరే దేశానికి పోవాలంటే ప్రత్యేక పాస్పోర్ట్లు, స్టాంపులు, నాణేలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సుమారు 50 సంవత్సరాలు ఈ దేశం ఒక ప్రత్యేక దేశంగా కొనసాగింది. అప్పుడు ఆస్ట్రేలియా ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం కార్యకలాపాలు అనేవి నిలిపివేశారు. ఆ తర్వాత ఇంకో దేశం సెబోర్గా, ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోర్గా. ఇది ఇటలీలో ఒక చిన్న విలేజ్. చారిత్రక కారణాల వల్ల వాళ్ళు మేము ఇటలీలో భాగస్థులం కాదు, మాకు సపరేట్ దేశం కావాలి అని చెప్పేసి నిన్నమన్న మన తెలంగాణ పక్కనే ఒక విలేజ్లు ఉంటాయి. అది కర్ణాటకలో కాదు, ఇటు కాకుండా ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి. అట్లనే
వీళ్ళు ప్రభుత్వంతో వివాదం రావడంతో ఆ గ్రామస్తులంతా కలిసి మేము మాకే దేశం మాదే ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబుర్గా అని చెప్పేసి ప్రకటించారు. ఇక్కడ ఒక 300 మంది జనాభా ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ కరెన్సీ ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళు ఎన్నికల ద్వారా వాళ్ళ రాజును ఎన్నుకుంటారు. ఇక్కడ జెండా ఉంది, అట్లాగే ప్రతిష్టాత్మక ప్రభుత్వం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రామ ప్రజలు ఇక్కడ సరదాగా దీన్ని పర్యాటక ఆకర్షణ కేంద్రంగా కూడా పెట్టిర్రు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి సపరేట్ దేశం కాబట్టి ఈ విలేజ్కి వచ్చి ఒక దేశానికి పోయినామని చెప్పుకుంటూ వాళ్ళు కూడా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేశారు. సో కావాలంటే మీరు కూడా ఒక దేశానికి రాజు అయిపోవచ్చు, అందుకే టైటిల్ ఇది పెట్టింది.